బయట పటారం లోపల లొటారం అని ఊరికే అనలేదు పెద్దలు. కానీ రాజస్థాన్లోని జావర్ కొండల విషయంలో మాత్రం ఈ సామెతకు కొంచెం రివర్స్ చేసి చదువుకోవాలి. ఎందుకంటే బయట చూస్తే అన్ని బండరాళ్ళు, ఎండిపోయిన చెట్లు కనిపిస్తాయి. కానీ లోపల తవ్వితే మాత్రం కళ్ళు చెదిరే వెండి రాసులు, జింక్ నిక్షేపాలు కనిపిస్తాయి. మీరు ఆరావళి కొండలు ఎక్కుతున్నప్పుడు కూల్ గాలి మీ ఫేస్కి తగులుతుంది. రాత్రిపూట కొండల పొడవైన నీడలు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఆ సైలెంట్ అట్మాస్ఫియర్ కింద ఒక పెద్ద హిస్టరీ, మైండ్ బ్లోయింగ్ సైన్స్, మెటల్స్తో నిండిన అద్భుతమైన ప్రపంచం దాగి ఉందని చెబితే ఎవరైనా నమ్ముతారా? అసలు నమ్మలేరు. రాజస్థాన్లోని ఉదయపూర్ జిల్లాలో ఉన్న ఈ జావర్ ఏరియాకి వెళ్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇక్కడ భూమి అడుగున వేల ఏళ్ల నాటి టెక్నాలజీ, మన భారతదేశ ఎకానమీని నిలబెట్టిన లోహాలు దాగి ఉన్నాయి. అందుకే దీన్ని మన భారతదేశపు వెండి రాజధాని అని కూడా ముద్దుగా పిలుస్తారు. కానీ ఇక్కడ మ్యాటర్ కేవలం వెండి గురించే కాదు బాస్. జావర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. ఇది ఈనాటి మోడర్న్ మైనింగ్ సెంటర్ కాదు, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన జింక్, వెండి తీసే కేంద్రాల్లో ఇదొకటి. సుమారు 2,500 ఏళ్ల క్రితమే ఇక్కడ మైనింగ్ జరిగేదని హిస్టారియన్స్, ఆర్కియాలజిస్టులు పక్కా ప్రూఫ్స్తో చెబుతున్నారు. అదేంటో తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ఒక్కసారి ఆ రోజుల్లోకి వెళ్ళి ఇమాజిన్ చేసుకోండి. కరెంట్ లేదు, మోడర్న్ యంత్రాలు లేవు, అసలు కంప్యూటర్లనే మాటే లేదు. ఆ టైంలోనే ఇక్కడి ఆర్టిజన్స్ ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడారో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. భూమి అడుగుల్లో నుంచి జింక్, వెండి ఎలా తీయాలో వాళ్లకు అప్పుడే తెలుసు. ఇక్కడ ఇంకో కిరాక్ విషయం ఏమిటి అంటే, ఆ కాలంలోనే జింక్, వెండిని వేరు చేసే ప్రాసెస్ను మన వాళ్ళు డెవలప్ చేస్తే ఆ తర్వాతే ప్రపంచం దాన్ని కాపీ కొట్టింది. గుడ్డి కన్నా మెల్ల నయం అన్నట్టు అప్పట్లో మిగతా దేశాల వాళ్ళు ఏ మెటల్స్ దొరుకుతాయా అని వెతుక్కునే స్టేజ్లో ఉంటే మన వాళ్ళు ఏకంగా జింక్ని డిస్టిల్ చేసే రేంజ్కి వెళ్ళిపోయారు. జింక్ తీయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. సైంటిఫిక్గా చెప్పాలంటే జింక్ని వేడి చేసినప్పుడు అది కరిగే కన్నా ముందే గ్యాస్ లాగా ఆవిరైపోతుంది. సో ఆ ఆవిరిని పట్టుకుని మళ్ళీ చల్లార్చి లిక్విడ్ లాగా మార్చాలి. దీనికోసం మన వాళ్ళు వంకాయ షేప్లో ఉండే మట్టి కుండలను డిజైన్ చేశారు. దాన్ని రిటార్ట్ అంటారు. ఆ కుండలో ముడి ఖనిజాన్ని పెట్టి కింద మంట పెట్టి ఆ వచ్చే ఆవిరిని కిందకి పంపించి చల్లార్చేవాళ్ళు. దీన్ని డౌన్వర్డ్ డిస్టిలేషన్ టెక్నిక్ అని అంటారు. తాతకు దగ్గు నేర్పినట్టు ఇప్పుడున్న మోడర్న్ సైంటిస్టులకు మన పూర్వీకులు ఆనాడే సైన్స్ అండ్ టెక్నాలజీలో క్లాస్ తీసుకున్నారు. ఈ జావర్ మైనింగ్ పద్ధతులు చూస్తే కేవలం కష్టం మాత్రమే కాదు, సైన్స్, మ్యాథ్స్, ఓపిక అన్నీ కలిస్తేనే ఆ రిజల్ట్ వస్తుందని క్లియర్గా అర్థమవుతుంది. ఇక హిస్టరీ పేజీలు తిరగేస్తే జావర్ గనుల రేంజ్ ఏంటో తెలుస్తుంది. పాతకాలంలో జావర్ నుండి తీసిన వెండిని నాణేలు, నగలు చేయడానికి వాడేవాళ్ళు. 14వ శతాబ్దంలో రాణా లాకా అనే రాజు మేవార్ని పరిపాలించే టైంలో ఈ గనుల ప్రొడక్షన్ పీక్స్కి వెళ్ళింది. అప్పట్లో రాజస్థాన్ రాజుల దగ్గర అంత డబ్బు ఉండడానికి, వాళ్ళంత రిచ్గా బ్రతకడానికి ఈ గనులే మెయిన్ రీజన్. మహారాణా ప్రతాప్ లాంటి గ్రేట్ కింగ్స్ మొఘల్స్తో ఏళ్ల తరబడి యుద్ధాలు చేయగలిగారు అంటే దానికి ఫండింగ్ మొత్తం ఈ జావర్ గనుల నుండి వచ్చిన వెండి, జింక్ వల్లే అని హిస్టారియన్స్ చెబుతున్నారు. అప్పట్లో మన భారతదేశానికి వచ్చిన ఫారిన్ ట్రావెలర్స్ కూడా జావర్ గనుల గురించి, ఇక్కడి మెటలర్జీ టెక్నిక్స్ గురించి వాళ్ళ బుక్స్లో రాసుకున్నారు. కాలాలు మారినా, రాజులు పోయినా, బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని రూల్ చేసి వెళ్ళిన ఈ జావర్ భూమి రేంజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. పైగా విలియం ఛాంపియన్ అనే ఒక ఇంగ్లీష్ వాడు ఇక్కడికి వచ్చి మన టెక్నిక్ని స్టడీ చేసి దాన్ని పట్టుకెళ్ళి బ్రిటన్లో తన పేరు మీద పేటెంట్ కూడా చేయించుకున్నాడని ఒక టాక్ ఉంది. అంటే మన టెక్నాలజీని కాపీ కొట్టి వాళ్ళు బిల్డప్ ఇచ్చారనమాట. కట్ చేస్తే ఇప్పుడు సీన్ మొత్తం మోడర్న్ అయిపోయింది. వేటగాడు మారాడు కానీ వేట మారలేదు అన్నట్టు గనులు అవే అయినా మైనింగ్ స్టైల్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఇక్కడ హిందుస్థాన్ జింక్ లాంటి పెద్ద కంపెనీలు లేటెస్ట్ అండర్ గ్రౌండ్ మైనింగ్ టెక్నిక్స్ వాడుతున్నాయి. ఒకప్పుడు చేతులతో చిన్న చిన్న పనిముట్లతో తవ్విన చోట ఇప్పుడు పెద్ద పెద్ద టన్నెల్స్లో రాళ్లను కట్ చేసే జంబో డ్రిల్ మెషిన్లు వచ్చేసాయి. ఆ ఖనిజాన్ని పైకి తెచ్చే లోడర్లు, కన్వేయర్ బెల్ట్లు అన్నీ పక్కా సేఫ్టీతో ఆటోమేటిక్గా నడుస్తున్నాయి. డిజిటల్ మానిటరింగ్, వెంటిలేషన్ కంట్రోల్స్, రియల్ టైమ్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్తో ఇదొక మోడర్న్ టెక్నాలజీ హబ్లా మారిపోయింది. లోపల పనిచేసే వర్కర్లకు ఫుల్ మోడర్న్ సేఫ్టీ ఎక్విప్మెంట్, ఏసీ క్యాబిన్స్ ఉన్న వెహికల్స్, రేడియో ట్యాగ్స్ ఇస్తున్నారు. అంటే ఏ వర్కర్ ఏ లొకేషన్లో ఉన్నాడో బయట కంట్రోల్ రూమ్కి ఇట్టే తెలిసిపోతుంది. ఇదంతా చూస్తుంటే జావర్ కేవలం పాతకాలం నాటి చరిత్రే కాదు, నేటి టెక్నాలజీకి ఒక పవర్ హౌస్ అని ప్రూవ్ అవుతుంది. జావర్ గ్రూప్ కింద చాలా గనులు ఆపరేట్ అవుతున్నాయి. జావర్ మాల,
జావర్ మోచియా, జావర్ సెంట్రల్, బలోరియా లాంటి మైన్స్ నుండి ప్రతి ఏడాది వేల టన్నుల జింక్, వందల టన్నుల వెండి బయటకు వస్తుంది. మన భారతదేశ జింక్ వెండి ప్రొడక్షన్లో రాజస్థాన్దే సింహభాగం, అందులో జావర్దే కీ రోల్. వరల్డ్ మార్కెట్లో జింక్ వెండి డిమాండ్ ఎప్పుడూ పైకి కిందకి అవుతూ ఉంటుంది, కానీ జావర్ మాత్రం ఒక నమ్మకమైన సపోర్ట్ సిస్టమ్గా నిలబడింది. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. ఈ రోజుల్లో వెండి వాల్యూ ఇంకా పెరిగిపోయింది. మన ఇంట్లో ఆడవాళ్ళు వేసుకునే పట్టీలు, మెడలో వేసుకునే గొలుసులు, దేవుడి గదిలో ఉండే దీపపు కుందులు, ఇక్కడి వరకే మనకి వెండి తెలుసు. కానీ వెండికి ఉన్న పవర్ అది కాదు. ఇప్పుడు అంత హైటెక్ టెక్నాలజీ నడుస్తుంది. ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్స్, 5G టెక్నాలజీ, మెడికల్ డివైసెస్, ఇలా ఎక్కడ చూసినా దీనికి ఫుల్ డిమాండ్ ఉంది. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్లో వెండి వాడకం చాలా ఎక్కువ. సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీని కరెంట్ లాగా మార్చే ప్రాసెస్లో వెండి పేస్ట్ని వాడుతారు. ఎందుకంటే కరెంట్ని పాస్ చేయడంలో సిల్వర్ని మించిన మెటల్ ఇంకొకటి లేదు. ఇంకా జింక్ విషయానికి వస్తే ఐరన్కి తుప్పు పట్టకుండా చేయడానికి గ్యాల్వనైజేషన్ అనే ప్రాసెస్ చేస్తారు. దానికి జింక్ మస్ట్ అండ్ షుడ్. మనం వాడే కార్ల బాడీలు, పెద్ద పెద్ద బ్రిడ్జ్లు, ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ తుప్పు పట్టకుండా ఇన్నేళ్ళు స్ట్రాంగ్గా ఉన్నాయి అంటే దానికి కారణం ఈ జింక్ కోటింగ్ వల్లే. ప్రపంచం మొత్తం గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్తున్న ఈ టైంలో జావర్ లాంటి ఏరియాల ఇంపార్టెన్స్ ఇంకా పెరుగుతుంది. దీని అర్థం ఏమిటి అంటే జావర్ కేవలం ఒక గని మాత్రమే కాదు, మన ఫ్యూచర్ టెక్నాలజీకి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్. అయితే ఇదంతా కేవలం ప్రొడక్షన్, కోట్లు సంపాదించే వ్యాపారం గురించే కాదు. ఈ గనుల చుట్టూ వేలాది మంది లోకల్ జనాలు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో బ్రతుకుతున్నారు. కొందరికి ఇది ఒక జాబ్ అయితే మరికొందరికి తరతరాలుగా వస్తున్న సెంటిమెంట్. ఇక్కడ పనిచేయడం అంటే కేవలం డబ్బులు సంపాదించడం కాదు, అదొక టెక్నాలజీ, డిసిప్లిన్, సేఫ్టీకి సింబల్గా మారిపోయింది. ఒకప్పుడు మైనింగ్ అంటే ప్రాణాల మీద ఆశ వదులుకుని లోపలికి వెళ్ళడం అనే బిహేవియర్ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇక్కడ పనిచేసే వర్కర్లకు రెగ్యులర్గా క్వాలిటీ ట్రైనింగ్, హెల్త్ చెకప్స్, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ నేర్పిస్తారు. ఇప్పుడు మైనింగ్ అంటే కేవలం కొండబలంతో చెమటోడ్చి చేసే పనే కాదు, అదొక నైపుణ్యం, నాలెడ్జ్కి సంబంధించిన విషయం అయిపోయింది. కత్తి కంటే కలం గొప్పది అన్నట్టు కండబలం కంటే ఇక్కడ మైండ్ గేమ్ అండ్ స్కిల్ చాలా ముఖ్యం. ఇంకో సాలిడ్ విషయం ఏమిటి అంటే పర్యావరణాన్ని కాపాడడం మీద కూడా వీళ్ళు ఫోకస్ పెట్టారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నప్పుడే వాటిని సరిగ్గా వాడుకుంటూ ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి. వాటర్ కన్జర్వేషన్ కోసం జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అనే సిస్టమ్ పెట్టారు. అంటే ఫ్యాక్టరీలో వాడిన నీటిని బయటకు వదలకుండా మళ్ళీ ఫిల్టర్ చేసి అక్కడే వాడుకుంటారు. అలాగే మైనింగ్ వేస్ట్ని ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా సైంటిఫిక్గా మేనేజ్ చేస్తారు. గ్రీన్ ఎనర్జీ కోసం పెద్ద సోలార్ ప్లాంట్స్ కట్టారు. చుట్టుపక్కల ఉన్న ఓళ్ళ మీద, ప్రకృతి మీద ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ పడకుండా పక్కాగా కంట్రోల్ చేస్తారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద లోకల్ వాళ్ళ కోసం మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, హాస్పిటల్స్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ని డెవలప్ చేస్తున్నారు. భూమి లోపల ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకుంటూనే బయట ఉన్న ఎన్విరాన్మెంట్ని, ప్రజలను ఎలా కాపాడుకోవాలో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక మాటలో క్లియర్గా చెప్పాలంటే జావర్ అనేది కేవలం డబ్బులు రాల్చే ఒక ఖనిజ నిక్షేపం కాదు. ఇది మన భారతదేశ గొప్పతనానికి, సైంటిఫిక్ హిస్టరీకి ఒక సజీవ సాక్ష్యం. మన దేశం ఈనాడే కాదు, ఏళ్ల క్రితమే టెక్నాలజీలో, ఇన్నోవేషన్లో ఏ రేంజ్లో ఉందో ఈ ప్రాంతం హిస్టరీ చదివితే అర్థమవుతుంది. ఫ్యూచర్లో కొత్త డ్రిల్లింగ్ మెషిన్లు, అడ్వాన్స్డ్ సర్వేయింగ్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి వస్తే ఈ గనుల ప్రొడక్షన్ ఇంకా సూపర్ ఫాస్ట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా మీ ఇంట్లో ఉన్న వెండి వస్తువులను చూసినప్పుడో లేదా మీ సోలార్ ప్యానెల్స్ని చూసినప్పుడో అది కేవలం ఒక ఐటెం అనుకోకండి. దాని వెనుక వేల ఏళ్ల మన భారతీయుల కష్టం, టెక్నాలజీ, నాలెడ్జ్ దాగి ఉన్నాయని గర్వంగా ఫీల్ అవ్వండి. మరి ఇదంతా విన్నాక మీకేమనిపిస్తుంది? ఇలాంటి న్యాచురల్ రిసోర్సెస్ మనకు, మన ఫ్యూచర్ టెక్నాలజీకి ఇంత అవసరమైనప్పుడు వాటిని కేవలం మన ప్రజెంట్ అవసరాల కోసమే పిండేయాలా, లేక మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం కూడా వాటిని భద్రంగా, బాధ్యతగా వాడుకోవాలా? దీనిపై మీ ఒపీనియన్ ఏంటో, మీ ఫీలింగ్స్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఇంకెందుకు లేట్, వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేసి మన హిస్టరీ ఏంటో వాళ్ళకి కూడా తెలియచేయండి. లాస్ట్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అప్పుడే మన నెక్స్ట్ కిరాక్ వీడియో నోటిఫికేషన్ మీకు టక్కున వచ్చేస్తుంది. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.